జాతి కలలు గన్న బంగారు నాయకుడ మా నారా చంద్రబాబు నాయుడా నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చిన ఓ సేవకుడ మా నారా చంద్రబాబు నాయుడా నా గుండెలు వెలిగేటి ఓ నీతి చంద్రుడా మా రేపటి ఆశలను తీర్చే మా దేవుడా కువై తెలుగు యువత ప్రేమ అందుకో చంద్రన్న తెలుగు జాతి కలలు గన్న బంగారు నాయకుడ మా నారా చంద్రబాబు నాయుడా ప్రగతి కోసం నిరంతరం శ్రమించిన చరితే నీదిగా విశ్వకర్మ నీవుగా తెలుగు తల్లి ఘనతను పెంచిన ఓ ధీరుడా మరువదు జనవాహిని యుగ పురుషుడా నీవుంటే అందగా కొండంత బలముగా వెన్నంటే ఉండగా దేమ పండగ రానున్న భవితకు నీవే సారథిగా మమ్మల్ని నడిపించు మహారాజుగా నీ జననం మాకేమో వరమైందిగా నీతోనే మా గమనం సాగుతోందిగా నీ జీవిత ఆటుపోట్లు చూశాముగా మారిందిగా నీ బాటే మాకు రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన ప్రజలను పాలించిన ఘనమగురేడు నువ్వయ జాతిని మేలు కొలిపిన సూర్యుడు నీవేనయ నీతికి నిలువుటద్దము నువ్వు నడిచే విధానము నీవే నాకు ప్రాణం చంద్రన్న తెలుగు జాతి కలలు గన్న బంగారు నాయకుడ మా నారా చంద్రబాబు నాయుడా సదనం పరిశుభ్రత ప్రజల చెంతకు చేర్చి గతమును మార్చావు చైతన్య పరిచావు సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసినావు లోకం నీ వైపు తిరిగి చూసే ప్రశంసించే ప్రజల మంచి నాశించి పథకాలు పెట్టినావు ఆ ఫలితమే నేడు ఆనందాంధ్రమాయే ఏ జన్మ పుణ్యమో మాకై పుట్టావుగా మమ్మల్ని పాలించే మా బాబు నువ్వేగా విజన్ ఉన్న నాయకుడు నీవేనుగా క్యాన్వాస్ చేయడం జరుగుతోంది. దానిలో భాగంగా ఇండోర్ స్టేడియం రావడం జరిగింది. ఇక్కడ చూసిన స్పందన చూసి తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఇక్కడ స్టేడియంలో కానీ కనీసం మౌలిక వసతులు కానీ లేవు, కనీసం తాగునీటి సౌకర్యం కానీ లేదు. ఇక్కడ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అడుగుతున్నారు అన్న, గత 5 ఏళ్లలో మొత్తం నాశనం అయిపోయిన స్టేడియం అంతా. మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ఈ సమస్యలన్నీ తీర్చాలని చెప్పేసి క్రీడాకారులంతా కోరడం జరిగింది. వృద్ధులు అయితే మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు,
మాకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే సూపర్ 6 పథకాలు వృద్ధులకు కానీ బాగా అవగాహన ఉంది. అవగాహనలో భాగంగా మాకు గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఫ్రీ బస్సులో తిరగచ్చు అంట మేము అని చెప్పేసి గట్టిగా చెప్పడం జరుగుతూ ఉంది.